ఓకే లీడర్స్ అండ్ అందరికీ శుభోదయం అండి. సార్ నా వాయిస్ క్లియర్ కనపడుతుందా? క్లియర్ నా సార్. వాయిస్ క్లియర్ ఉందా? సార్ క్లియర్ సార్. ఓకే లీడర్స్, ఓకే లీడర్స్, ఈరోజు మనకు ప్రధాన పోషకాల గురించి మనం తెలుసుకున్నాం. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, మనకు టోటల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్లో ప్రధాన పోషకాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పోషకాల గురించి మనం అందరం కూడా తెలుసుకున్నాం. మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం శరీరం సరిగా ఎదగడానికి, శక్తి ఉత్పత్తి చేయడానికి, కణాల నిర్మాణం నిర్మించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి అనేక పోషకాలు అనేది మనకు అవసరం. చాలా చాలా పోషకాలు అవసరం. అందులో ప్రధానంగా మనకొచ్చింది 6 ప్రధాన పోషకాలుగా విభజించారండి. ఆ 6 ప్రధాన పోషకాల గురించి ఒకసారి మనం అందరం కూడా తెలుసుకున్నాం. అందులో మనందరికీ కూడా తెలుసు, కార్బోహైడ్రేట్లు అందరికీ తెలుసండి. ఈ కార్బోహైడ్రేట్ను గ్రాముల్లో కొలుస్తాం. దీంట్లో మనం ప్రధానంగా కార్బోహైడ్రేట్‌లో ప్రధాన పాత్ర ఏందంటే, ప్రధాన పని ఏదంటే శక్తినివ్వడానికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ అనేటివి. అదేవిధంగా ప్రోటీన్లండి. ప్రోటీన్‌లొచ్చింది మనం గ్రాముల్లో కొలుస్తాము. కణాలు, కండరాల నిర్మాణానికి దీని ప్రధాన పనండి. ప్రోటీన్ల యొక్క ప్రధాన పని కణాలను, కండరాల నిర్మాణానికి ఇది యొక్క ప్రధాన పనండి. అదేవిధంగా కొవ్వు అండి. కొవ్వునొచ్చింది గ్రాముల్లో కొలుస్తాము. కొవ్వు యొక్క ప్రధాన పని ఏందంటే శక్తి నిల్వ చేయడానికి, హార్మోన్లను, విటమిన్‌లను శోషణ చేయడానికి ఈ యొక్క కొవ్వు యొక్క ప్రధాన పని. అదేవిధంగా విటమిన్‌లు మీ అందరికీ కూడా తెలుసు, చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. మిల్లీగ్రాములో కొలుస్తారండి దీన్ని. దీని యొక్క విటమిన్ల యొక్క ప్రధాన పని వచ్చింది జీవక్రియ నియంత్రించడానికి ఈ యొక్క విటమిన్లు అనేది మనకు ప్రధాన పని అండి. అదేవిధంగా నీరు కూడా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ కూడా పదే పదే చెప్తూ ఉంటాం. నీరు లీటర్లో కొలుస్తూ ఉంటాము, మిల్లీ లీటర్లో కూడా. ఇది ప్రధానంగా అన్ని జీవక్రియలకు అవసరం. ఎందుకంటే మన బాడీకి కంపల్సరీగా ఈ యొక్క వాటర్ కన్జంప్షన్ అది కూడా మనకు వచ్చింది ఓఆర్పి, టీడీహెచ్, పిహెచ్ లెవెల్స్, అదేవిధంగా మినరల్స్ ఉన్నటువంటి వాటర్ అనేది మనం అందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీకు మనం తాగుతున్నటువంటి ప్యూరిఫైర్ వాటర్లో పూర్తిగా మనకు వచ్చింది మినరల్స్ ఏముండవు, ఓఆర్పి ఏముండదు, టీడీఎస్, పిహెచ్ లెవెల్స్ కూడా సరిగా లేకపోవడం వల్ల అందరికీ కూడా మేజర్గా సమస్య వస్తుంది. ఆ విషయముల కోసం మనందరం కూడా గుర్తుపెట్టుకొని మన బాడీకి ప్రతిరోజు కూడా ఎంత వాటర్ అయితే అవసరమో అంత సబ్స్టెన్స్ వాటర్ తీసుకున్న వాళ్ళకు మనకు అన్ని జీవక్రియలకు చాలా చాలా అవసరమైనటువంటి వాటర్ను, అది కూడా సరైనటువంటి పిహెచ్ లెవెల్స్ ఉన్నదాన్ని, సరైన మినరల్స్ ఉన్న వాటర్ను, అదేవిధంగా ఓఆర్పి మైనస్లో ఉన్న వాటర్ను, మినరల్స్ అద్భుతంగా ఉన్న వాటర్ను మన బాడీకి మనం తాగగలిగామంటే మనం అందరం కూడా హెల్తీగా ఉండగలుగుతామండి. అందులో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పోషకాలు అన్నిటికన్నా ముఖ్యమైనది మనకొచ్చింది వాటర్ అండి అన్నిటికన్నా. ఇప్పుడు ప్రధానంగా మనం వచ్చింది కార్బోహైడ్రేట్ అనేది ఎక్కడెక్కడ ఉంటాయి, దాని యొక్క ప్రధాన పని ఏం చేస్తుందో ఒకసారి మరొకసారి మనం అందరం కూడా తెలుసుకున్నామండి. కార్బోహైడ్రేట్స్ మీ అందరికీ కూడా అండి శరీరానికి ప్రధాన శక్తి, అలసట, బలహీనత, తక్కువ రక్తంలో చక్కెర శాతం పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు ఈ యొక్క కార్బోహైడ్రేట్ అంటే ఏంటంటే, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బియ్యము, గోధుమ, జొన్న, రాగి, సజ్జలు, బంగాళాదుంప, అరటిపండు, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్లు మనకు పుష్కలంగా లభించినటువంటి ఐటమ్స్ అండి. అదేవిధంగా ప్రోటీన్లు మనకు వచ్చింది. ప్రోటీన్ యొక్క ప్రధాన పని ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి గుర్తు చేసుకున్నాం. ప్రోటీన్లు అనేవి కండరాలకు, కణాలకు, హార్మోన్లకు, ఎంజైమ్ల నిర్మాణానికి, కండరాల క్షీణతకు, గాయాలు ఆలస్యంగా మానడానికి, రోగ నిరోధక శక్తిని తగ్గించడానికి మన బాడీకి ఖచ్చితంగా ప్రోటీన్స్ అనేది అవసరం అండి. ఈ ప్రోటీన్స్ వల్ల ఈ యొక్క ప్రోటీన్స్ కన్నా తక్కువైనాయంటే ఈ ప్రాబ్లమ్స్ మనకు అసలు కండరాల సమస్యలు, రకరకాల హార్మోన్ల సమతుల్యం, ఎంజైమ్లో ప్రాబ్లం రావడం,
గాయాల గాయాలు ఆలస్యంగా మారడానికి ఈ యొక్క ప్రోటీన్లు అవసరం అండి. ఈ ప్రోటీన్లు ఎక్కడ ఉంటాయి ఒకసారి మనం అందరం కూడా తెలుసుకున్నాం. నేచురల్ ఫుడ్ డైట్ ద్వారా ఎక్కడ ఉంటాయి ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా పప్పుల్లో ఉంటాయి. శనగలు, పెసళ్ళు, మినుములు, పాలు, పెరుగు, గుడ్డు, సోయాబీన్, చేపల్లో ఈ యొక్క ప్రోటీన్స్ అనేది మనకు లభిస్తాయండి. అదేవిధంగా మనం వచ్చింది కొవ్వులండి. ప్రధానమైన పోషకాల్లో కొవ్వుల గురించి తెలుసుకున్నాం. కొవ్వు ప్రధానంగా శక్తి నిల్వ చేయడానికి, హార్మోన్లు తయారు కావడానికి, మెదడు పనితీరు మెరుగుపరచడానికి కొవ్వులో మనకు వచ్చింది ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్, అదేవిధంగా శోషణ చర్మం పొడిబారడం, హార్మోన్ల సమతుల్యం చేయడానికి, శక్తి తగ్గించడానికి ఈ యొక్క కొవ్వు అనేది మనకంతా ఉంటుందండి. కొవ్వు ఎక్కడ లభిస్తుందంటే నువ్వులు, వేరుశనగలు, బాదము, అక్రూట్, అవిసె గింజలు, చేపలు, ఆరోగ్యకరమైనటువంటి నూనెల్లో ఈ యొక్క కొవ్వు అనేది మనకు లభిస్తుంది. ఈ కొవ్వు కూడా మన బాడీకి అవసరం. వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క ప్రధానంగా ఉన్నటువంటి ఈ యొక్క కొవ్వు గురించి ఎక్కడ లభిస్తుంది దాని గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ టాపిక్ విటమిన్లు అండి. విటమిన్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. జీవక్రియలు, రోగనిరోధక శక్తి పెంచడానికి, కంటి చూపుకు, ఎముకలు, రక్తము, విటమిన్ను బట్టి వేరు వేరు లోపవ్యాధులు ఉంటాయండి. మనందరికీ విటమిన్స్లో ఏ విటమిన్ లోపం వల్ల మనకు వచ్చింది చూపు సమస్య వస్తుంది. డి విటమిన్ కన్నా లోపించిందంటే మనకు ఎముకలు బలహీన పడతాయి. ఇక విటమిన్లు ఎక్కడెక్కడ ఉంటాయో మనం ఒకసారి వాటి గురించి కూడా తెలుసుకున్నాం. పండ్లు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, చేపలు, క్యారెట్, ఉసిరికాయ, వీటిల్లో మనకు వచ్చిందే ఈ యొక్క విటమిన్ లభిస్తాయండి. ఖనిజ లవణాలు కూడా మనం ఒకసారి తెలుసుకున్నాం. ఖనిజ లవణాల గురించి. ఖనిజ లవణాలు అనేది మనకు ఎముకలు బలంగా ఉండడానికి, రక్తం మనకు సరిపోటుగా ఉండడానికి, నరాలకు, కండరాలకు, గుండె పనితీరుకు, రక్తహీనతకు, కండరాల పట్టివేత, ఎముకల బలహీనతకు, థైరాయిడ్ సమస్యలకు, మీ అందరికీ ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ వస్తుందండి. ఇది మనకు ఖనిజ లవణాలు అనేవి మనకు వాటి వల్ల ఈ యొక్క ఖనిజ లవణాలు ప్రాబ్లం వచ్చినాయంటే పై ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. ఈ యొక్క ఖనిజ లవణాలు మనకు వచ్చింది ఎక్కడ లభిస్తాయి ఒకసారి తెలుసుకున్నాం. పాలు, ఆకుకూరలు, పప్పులు, గింజలు, పండ్లు, అయోడిన్ కలిపిన ఉప్పులో ఖనిజ లవణాలకు మనకు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజ లవణాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం అందరం కూడా ఈ ఖనిజ లవణాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా నీరండి. నీరు యొక్క ప్రధాన విధి వచ్చింది పోషకాల రవాణా చేయడానికి, శరీర ఉష్ణోగ్రత నియంత్రించడానికి, వ్యర్థాల విసర్జన నిర్జలీకరణ డిహైడ్రేషన్ చేయడానికి, తలనొప్పి తగ్గించడానికి, అలసటను మూత్రపిండాలపైన ఒత్తిడి తగ్గించడానికి నీరు అనేది మనకు చాలా చాలా దోహదపడుతుంది. మనం అంటూ ఉంటాం నీరు అనేది బాగా తాగుతూ ఉండాలని. నీరు ఎంత బాగా అయితే మనం తాగుతామో అది కూడా స్వచ్ఛమైన నీరు తాగాలండి. కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, పండ్లు, కూరగాయలు, పాలు ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఎవ్రీడే కూడా మనకు అవసరం. స్వచ్ఛమైన నీరు అంటే ఏ వాటర్ అంటే ఆ వాటర్ తాగామంటే మనకు ఖచ్చితంగా టీడీఎస్ లెవెల్స్, ఓఆర్పి, పిహెచ్ లెవెల్స్, మినరల్స్ ఉన్న వాటర్ మాత్రమే హెల్త్కు మంచిది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి మనకు వచ్చింది టీడీఎస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఓఆర్పి లెవెల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ఏదైతే మినరల్స్ కావాలనో మనం తాగుతున్నటువంటి వాటర్ అంతా కూడా ప్యూరిఫైడ్ వాటర్, అంటే టోటల్గా మనకు కావాల్సినటువంటి బాడీకి అన్ని ఏదైతే మినరల్స్ కావాలనో ప్యూరిఫై చేసిన తర్వాత వాడడం వల్ల మనకి ఎప్పుడైతే పడతారో వాళ్ళందరికీ కూడా ఎముకలు పెలుసుబారిపోయి ఫ్రాక్చర్ వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే మినరల్లెస్ వాటర్ మనం తాగుతున్నాం. ఒక్కసారి వాటి టీడీఎస్ చూసుకోవచ్చు, ఓఆర్పి లెవెల్స్,
అదేవిధంగా పిహెచ్ లెవెల్స్ మనం తెలుసుకొని స్వచ్ఛమైన వాటర్ మనం వాడగలిగామంటే సంపూర్ణ ఆరోగ్యవంతంగా మనం ఉంటాం. వాటర్ ఎంత బాగా అయితే మనం తాగుతామో మనకి ఏ ప్రాబ్లం రాకన్నా ఉండాలంటే హెల్తీగా వాటర్ తాగగలిగామంటే 95% అంతా కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ వాటర్ ద్వారానే మనకు వస్తున్నాయి. ఈ వాటర్ అనేది స్వచ్ఛమైన వాటర్ మనం తాగగలిగామంటే మనకు అద్భుతంగా మనకు వచ్చింది శరీరానికి కావాల్సిన అన్ని కూడా మనకు పోషకాలు కావచ్చు అన్ని కూడా లభిస్తాయండి. అది మన అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా దీంతో పాటు మనకు అదనంగా చాలా ముఖ్యమైనటువంటి ఏంటంటే మన బాడీకి అందరూ కూడా పీచు పదార్థాలు అనేది చాలా ఉపయోగం అండి. ఈ పీచు పదార్థాల వల్ల మనకి ఏమవుతుందంటే జీవక్రియ మెరుగుపరచడానికి, మలబద్ధకం తగ్గించడానికి, రక్తంలో చక్కెర శాతంను కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ నియంత్రణ చేయడానికి, ఎప్పుడైతే మనకు వచ్చిందే ఎక్కువ మనకు పీచు పదార్థాలు లేక తాగకుండా డోపిస్తే మనకి మలబద్ధకం వస్తుంది. అదేవిధంగా జీర్ణ సమస్యలు వస్తాయి. మనకు పుష్కలంగా పీచు పదార్థాలు ఎక్కడ ఉంటాయంటే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, ఓట్స్‌ల్లో, అదేవిధంగా జొన్నల్లో, అదేవిధంగా రాగులు, సజ్జలు, పప్పుల్లో సమతుల్యంగా మనకు పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. అదేవిధంగా మన ఆహారానికి ఒక సరళ సూత్రం ఉందండి. ప్రతిరోజు భోజనం సమయంలో మనం వచ్చింది ఖచ్చితంగా 6 మార్గాల ద్వారా ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ వచ్చింది ధాన్యాలు, కార్బోహైడ్రేట్సు, పప్పులు, ఇతర ప్రోటీన్ వనరులు, కొద్దిగా ఆరోగ్యకరమైన కొవ్వు, ఆకుకూరలు, పండ్లు, విటమిన్లు, ఖనిజాలు, తగినంత నీరు. ఈ విధంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన చాలా పోషకాలు సహజంగానే మనకు అందుతాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క సమస్య కూడా ఫుడ్ వల్ల మాత్రమే వస్తుంది. దీనికి ఓన్లీ నేచురల్ రెమెడీసు, అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి ఫుడ్డు. ఎవరైతే ఎలాంటి క్రిటికల్ డిసీజ్ అయినా ప్రాణాపాయ స్థితి ఉన్న పరిస్థితి వచ్చినా కూడా ఇక డైటరీ ఫుడ్ మనం ఫాలో అయినామంటే 100% మనం హెల్త్గా ఉండొచ్చు, అదేవిధంగా ఆరోగ్యవంతులు ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఇలాంటి సబ్జెక్ట్ను మనం వచ్చి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సబ్జెక్ట్కు మన కేవా ఫుడ్ సప్లిమెంటరీకి కోయిన్సైడ్ బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం వచ్చింది స్వతహాగా తాగేది వాటిలో కొన్నిట్లో కొన్ని ఐటమ్స్ మిస్ అయినా కూడా మన కేవాలో స్వచ్ఛంగా తయారైనటువంటి జ్యూసెస్ కావచ్చు, డ్రాప్స్ కావచ్చు, క్యాప్సిల్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, పౌడర్స్ కావచ్చు, సిరప్స్ కావచ్చు, అన్నీ కూడా సమపాలల్లో హెచ్చుతగ్గులు లేకున్నా మనకు కొన్ని పదార్థాలు ఎక్కువ ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, తక్కువ ఉన్న ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అన్నీ కూడా సమతుల్యంగా మనకు వచ్చింది అన్నీ జోడించి మనకు సైంటిస్టులు కావచ్చు, అదేవిధంగా ల్యాబొరేటరీలు కావచ్చు, ప్రతి ఒక్కటి పరిశోధన ద్వారా మన బాడీకి ఏదైతే మనకు అనారోగ్య సమస్యతో మనం బాధపడుతున్నామో అన్నీ జోడించుకొని స్వతహాగా మనకు వచ్చింది ఇచ్చినటువంటి లభించినటువంటి స్వచ్ఛమైనటువంటి ఏదన్నా ఉందంటే మన కేవలం ఆల్రెడీ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కాబట్టి ఈ సబ్జెక్ట్ మనం తెలుసుకొని ఏ ప్రాబ్లం అయితే బాధపడుతున్నారో వాళ్ళ ఏం అవసరం ఉందో ఈ సబ్జెక్ట్ మనం అందరం కూడా నాలెడ్జ్ చేసుకొని ఈ జూమ్ లింక్ను ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చిందే యూట్యూబ్ లింక్ పెడతాను. దీనిపైన 1కి 10 సార్లు అందరూ కూడా ఒకసారి వినండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఈ సబ్జెక్ట్ను మీ టీం వాళ్ళకు తెలియజేస్తే ఈ సబ్జెక్టులుగా మనకు వచ్చిన 6-7 రకాల టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ అని కూడా రాబోయే జూమ్ మీటింగ్లో నేను కవర్ చేస్తాను. ఈ సబ్జెక్ట్ మనం తెలుసుకుంటే బయట ఉన్నటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తున్నాయి, దేనివల్ల ఎక్కడెక్కడ వస్తుందని చెప్పేసి బయట లభిస్తున్నటువంటి అన్ని అల్లోపతి పైన డామినేషన్ చేయడానికి, ప్రొడక్ట్ నాలెడ్జ్ చేయడానికి ఈ సబ్జెక్ట్ మనకు చాలా చాలా దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్జెక్ట్ నేర్చుకొని దీంట్లో ముఖ్యమైన విషయాలు నోట్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి సబ్జెక్టే అండి మనం సెకండ్ ఎడిషన్ బుక్లో ఇంకా కొద్దిగా జోడించుకొని అద్భుతమైనటువంటి మ్యాటర్ అన్ని కూడా మీకు యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం అందరికీ కూడా ఇస్తున్నట్టు అన్నీ కూడా ఫుడ్ సప్లిమెంటరీ మనకు వచ్చింది వ్యాధిని శాశ్వత మూలాల నుంచి తొలగించడానికి, నాంది పలకడానికి ఈ సబ్జెక్ట్ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లింక్ను వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒకసారి స్టడీ చేయండి, లింక్ చేసుకోండి. ఇదే అండి ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. కట్ చేయరా, రికార్డ్ కట్ చేయగలి ప్రతాప్ సార్.